హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఇక్కడైతే నిన్న నారు పోసామని చెప్పాను కదా, నారు పోసాము. ఇప్పటికి మొన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇంకా 3 రోజులు అయిపోయింది. ఇంకా వర్షాలు ఏం పడట్లేదు అనేసి పైన గింజలు పాలిపోతూ ఉంటాయి కదా, ఎండిపోతూ ఉంటాయి కదా, మొక్కలు రావనేసి ఇలాగా చూస్తున్నాం అన్నమాట. చూస్తే లోన కొంచెం మట్టి అనేది తేమగా ఉండి కొంచెం మొక్కలు వస్తున్నాయి అన్నమాట, కూరలు వచ్చినాయి. చూపిస్తాను వీడియోలో. అంటే పేకటం ఎందుకులే అనిపించింది, మళ్ళీ వీడియో కోసం ఒక్కటైతే తీసాను. వడ్ల గింజ ఇక్కడ అన్నమాట, ఇలాగ మొక్కలు అయితే వస్తున్నాయి. పైన ఉన్న వాటిని తడపాలి, వర్షం రాకపోతే తడుపుతాము. ఇక్కడ వేరే చోట కూడా చూస్తున్నాను నేను. అవి ఇక్కడ కూడా చూడండి ఒకసారి. నేనైతే బయటకు తీయట్లేదు కానీ వీడియో జూమ్ చేసి చూపిస్తాను. చూసారా మొక్కలు వచ్చినాయి ఇక్కడ. ఇంకప్పుడు ఈరోజు చూసేసి రేపు పెడదాంలే నీరు అనేసి ఆగాము. వర్షం నీరు ఇవి ఎక్కువైపోతే ఇంకా మళ్ళీ పాడైపోతాయి కదా గింజలు, అందుకని ఈరోజు అయితే ఆగామన్నమాట. ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి, ఇంకా నార్లు పోసిన కానీ బాగా ఎండలేస్తున్నాయి అన్నమాట. గింజలు ఇంకా ఊరు పొలాలు పాడైపోతాయి అందుకని నార్లు పోసే వాళ్ళు అందరూ చాలా వరకు మోటార్లు లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. ఇక్కడైతే ఇంకా నార్మల్ చుట్టూరు కూడా కర్రలు కడతానికి వచ్చాము. నీళ్ళు పెట్టేసి కర్రలు కడతాం అనుకున్నాం. అయితే కొంచెం తేమ ఉంది కదా, రేపు పెడదామనేసి ఇంకా కలువు తీసుకున్న పొలమైన కూడా రేపు పెట్టమన్నారు. ఇంకా ఆయన పొలమైన కూడా చెప్పారనేసి ఇంకా ఆగామన్నమాట. ఆయనకైతే చాలా సర్వీస్ అన్నమాట. ఆ తాతయ్య గారే చెప్పారంటే సీనియర్స్ చెప్పినప్పుడు వినాలి కదా, ఇంకా ఆగామన్నమాట. ఇంకా మన పని మనం చూస్తున్నాం అనేసి చుట్టూరు కర్రలు పాతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా ఆయన గారు అయితే గాతాలు తీసి చాలా వరకు బొందలు పాతేశారనమాట. ఇంకా నేను వెళ్ళి అక్కడ కర్రలు ఉన్నాయి తీసుకొని కొన్ని జారేస్తాను. ఇంక ఇక్కడ కర్రలు ఒక్కొక్క గాతానికి ఒక్కొక్క గుంట దగ్గర ఒక్కొక్క కర్ర వేసుకుంటూ వెళ్ళానమాట. ఇంకా వేరే ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొస్తానికి వెళ్తున్నాను. అక్కడ రోడ్డు మీద ఉన్నాయి, మట్టి రోడ్డు మీద ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తానండి. ఇవన్నీ పాతిన కర్రలు అనమాట, చుట్టూరు పాతేశారు. ఇంకా మిగిలినవి ఇప్పుడు పెడుతున్నాం అన్నమాట. ఇక్కడైతే వెళ్తున్నాం అన్నమాట. ఇది ఫెన్సింగ్ వైరు. ఒక చుట్ట అయితే సగం ఓడ తీసాను నాకు కుదిరినంత, మళ్ళీ వేరేది తేటానికి వెళ్తున్నాను అనమాట. ఇంక రెండు సరిపోతే ఇంకా వేరేది చూసి మళ్ళీ కట్టాలన్నమాట. చుట్టూరు కర్రలకి కట్టాలి. ఇవి కర్రలు సరిపోతే మళ్ళీ ఇందాక వచ్చేటప్పుడు నరుకొచ్చామన్నమాట. ఇంకా మొత్తం కూడా బోతులలో వేసేసి ఇవైతే బూటుకేసి ఫెన్సింగ్ అనేది కట్టాలి. బైనింగ్ వైర్ కానీ ఫెన్సింగ్ కానీ ఇలా నార్మల్కి అడ్డం కడుతూ ఉంటాం, లేకపోతే ఇంకా గేదెలు నార్మల్లోనే ఉంటాయి అన్నమాట. నీళ్ళు పెడితే ఇంక అందులోనే పడుకుంటాయి గేదెలు అనేవి. కర్రలు అనేవి ఇక్కడ పాడుతున్నాం కదా, దగ్గర 100 కర్రలాగా పట్టినాయి. 80 100 కర్రల లోపు కట్టాము. నేను ఫోన్ పట్టుకొని చేతులు పట్టుకొని ఊగుతూ ఉన్నాను. అవైతే బాగా ఊగిపోతున్నాయి. అందుకొచ్చి నేను ఎవరి పని అలా చేయాలనేసి నేనైతే ఇంకా ఆగిపోయి కర్ర పట్టుకొని అలాగే నుంచున్నాను ఇక్కడ. ఇంకా కర్రలు పాతటం అయితే అయిపోయింది. ఇక్కడ బైనింగ్ వైర్ కట్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఫెన్సింగ్ ఉంది కదా, ఫెన్సింగ్కి కర్రగా కలిపి కట్టడానికి ఈ బైనింగ్ వైరు. ఈ పట్టకార అనేది మంచిగా లేదు, పాతది ఏదో ఎప్పుడుదో ఉంటే తీసుకొచ్చామన్నమాట. మంచిది కనపడలేదు, టయానికి కనిపించదు కదా, మనం వేరే దానికోసం వెతికేటప్పుడు అది కనిపించింది, దీనికోసం వెతికేటప్పుడు కనిపించదు. ఇది అంత కట్ చేసినా కానీ ఒక్క మొక్క కూడా తెగలేదు నాకైతే. ఇంకా మా వారు కూడా ట్రై చేశారు కానీ దాంతో పెద్దగా వల్ల కావట్లేదు, ఛాన్స్ సేపటికి కట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా చాలా కష్టపడితే ఎప్పుడుకో ఒక 2 మినిట్స్కి ఒకటి కట్ అవుతుంది. ఇంకెందుకులే నేను కొడవలు కింద పెట్టేసి
దాని మీద కొడతని చూపితే ఇంకా అలా కొడుతున్నారు అన్నమాట. ఇది కరెక్ట్గా కొడితే దీంతోనే తొందరగా అయింది. ఇంక మొత్తం వైర్ మొత్తం కూడా ఇంక ఇలాగే కొట్టేశాను. ముందు ఇలా కొట్టమని చూపించేపటికి ఇంక నేను అలాగే కొట్టేశాను మొత్తం కూడా. ఇంక ఇక్కడ మొత్తం కూడా వైర్ మొత్తం కూడా అలాగే కట్ చేసేసాను. కొడవల కింద భూమిలోకి వెళ్ళిపోయింది. ఇంక అప్పుడు పట్టుకడితే ఇలా కొడుతుంటే కరెక్ట్గా కట్ అయిపోతుంది. కొంచెం తొందరగానే అయింది. ఇంక ఇక్కడ చూసారు కదా గేదెలు మధ్యలో ఇక కర్రలు కూడా కట్టనివ్వట్లేదు, మంద వచ్చేస్తున్నాయి. చుట్టూరు కూడా నాన్నమ్మ దగ్గరికి వచ్చేసినాయి చూసారా. అదే వాటర్ ఉంటే ఇంక అందులో పడుకుంటున్నాయి వచ్చి. ఇంక అందుకనే ఇలా ఫెన్సింగ్ కడుతున్నాం అన్నమాట. చూసారు కదా ఆ ఫెన్సింగ్ అనేది చుట్టుకుంటూ వెళ్ళి ఇలా 2 లైన్లు వేసాము. ఒక చుట్టూరు కట్టడం అయిపోయింది. ఒక పక్క మిగిలింది రెండో వరుసలో, ఇంకా అది వేరే తెచ్చి కట్టాలన్నమాట. ఇంకా మిగిలిన కర్రలో అక్కడక్కడ ఇలా సపోర్ట్ కోసం పెడుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.